లీడర్లు సినిమా హీరోల మీద అభిమానం ఉన్న కొంతమంది పెళ్లి పత్రికల మీద పెళ్లి కాడ పెట్టే ఫ్లెక్సీల మీద వాళ్ళ ఫోటోలేసి అభిమానం చూపించుకుంటారు. కుదిరితే వాళ్ళకు పత్రికలు ఇచ్చి పెళ్లికి రమ్మని కోరుతుంటారు. అయితే ఖమ్మం జిల్లాలో ఉండే ఒక కాంగ్రెస్ కార్యకర్త గట్ల ఫోటోలు వేసుకొని సరిపెట్టుకునే టైపు కానట్టున్నాడు. ఎంగేజ్మెంట్ అయితే అయింది కానీ సీఎం సార్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అని మంకు పట్టుబడుతుండట. చూసిరాపోరా కథ ఏందో. సీఎం రేవంత్ సార్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అని బాహుబలి సినిమాల ప్రభాస్ అన్న సర్వసైన్యాధ్యక్షుని పదవికి ప్రమాణం చేసినంత బలంగా ప్రమాణం చేస్తుండు కదా ఈ బోక్యా గణేష్. సీఎం సార్ వస్తే పెళ్లి చేసుకున్నాడు కాదు, సీఎం సార్నే మంచి ముహూర్తం చూసుకొని ఖాళీ డేట్ చెప్పమంటుండు. సార్ చెప్పిన ఆ డేట్కే పెళ్లి పెట్టుకుంటాడట. అదవరదాకా పెళ్లే చేసుకోనని ఫిక్స్ అయినట. అంతేనా గణేష్? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తేనే అప్పుడు నేను డేటు ఫిక్స్ చేసేదానని మేము కుటుంబ సభ్యులు అనుకున్నాం సార్. నిన్న మన ఎమ్మెల్యే గారు మాలత రామదాస్ నాయక్ గారు సిగిరెడ్డి మండలం పర్యటనకు వస్తే నేను వినతి పత్రం కూడా సార్ని కూడా అందజేశాను సార్. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండలో ఉంటాడు ఈ బూక్యా గణేష్. కాంగ్రెస్ పార్టీ మండల యోజన నాయకుడట. సీఎం రేవంత్ సార్ కు డై హార్డ్ ఫ్యాన్ అనుకో రాదు. పోయిన నెల 6వ తారీఖు నాడు పూలు పనులు అయినాయట. ఇక పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం పిల్లగా అని అడిగితే సీఎం రేవంత్ సార్ వస్తేనే నా పెళ్లి లేకుంటే లేదు అని అంటుండట. ఇదే ముచ్చట అక్కడి లోకల్ ఎమ్మెల్యే రామదాస్ సార్కు వినతి పత్రం రాసిచ్చి సీఎం సార్ను రప్పించే బాధ్యత నీదే అని ఆ సార్ భుజాల మీదకి బాధ్యతను ఎత్తిరట. యాజ్ ఎమ్మెల్యేగా గణేష్ గారి విన్నపాన్ని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తారని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇక చూడు, ఈయన రాసిన లెటర్ మీద ఎమ్మెల్యే సార్ కూడా రెస్పెక్టెడ్ సీఎం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ప్లీజ్ ఫిక్స్ ఎనీ డేట్ అని గిట్ట రాసుకొచ్చిండు. మరి ఈ లెటర్ సీఎం సార్ కు ఎప్పుడు చేరుతుందో, రేవంత్ సార్ ఎన్నడూ డేట్ ఫిక్స్ చేస్తాడో, గణేష్ పెళ్లి ఎన్నడైతుందో కానీ పంతులు గారు పెట్టవలసిన పెళ్లి ముహూర్తాన్ని సీఎం సార్ పెట్టే ఛాన్స్ వచ్చిందన్నట్టు. కానీ చిత్రం ఉంటాయి కొందరు లీడర్ల అభిమానుల ఒట్లు ప్రమాణాలు ఛాలెంజ్లు అయితే. మన గట్టనే హర్యానాలో మోడీ సార్ వీరాభిమాన్ అయితే మోడీ సార్ను కలిసేదాకా కాళ్ళకు చెప్పులే తొడగా అని చెప్పి 14 ఏళ్ల సంది అట్టనే ఉంటే ఆ ముచ్చటెరకై మొన్న వచ్చి కాళ్ళకు బూట్లు తొడిగిండు గిట్లా. కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుంది కానీ పెళ్లి కాకుండా ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తే కష్టమవుతుందేమో. సీఎం సారు జర మీరే తీర్వాటం చేసుకోవాలి సారు అని కోరుకుంటున్నారట మేకల తండ ఊరోళ్ళంతా.